రక్తం వెళ్ళింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసి చాలా విచక్షణరహితంగా దాడి చేసి వాళ్ళ పోలీసులు. మీరు ఒక్కసారి చూడొచ్చు. మీరు అర్థం చేసుకోండి, పోలీసులు కేవలం రేవంత్ రెడ్డి సర్కార్కి కొమ్ము కాసి మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వస్తే శాంతియుతంగా ఉన్నటువంటి మమ్ములను ఇవాళ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి. ఇగో చూడండి, నా ఒంటి నిండా రక్తం మరకలు. అతి కిరాతకంగా కొట్టిల్లు. చేయి కూడా దగ్గర రానిస్తలేదు. ఇట్లా భయంకరమైనటువంటి పెయిన్ వస్తుంది. మేము అడిగింది ఏందని చెప్పేసి అడుగుతున్నాం. హిందూ దేవుళ్ళని తిడుతున్నారు. మీరు సరైనటువంటి విధానం కాదు. మీరందరూ కూడా హిందువులే. కేవలం కొద్ది శాతం ఉన్నటువంటి ముస్లింలకు మీరు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? మీరు ఇవాళ హిందువుల పట్ల కానీ హిందువుల దేవుళ్ళ పట్ల కానీ మీ ప్రవర్తన సరిగ్గా లేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము నిరసన తెలపడానికి వస్తే పోలీసులు ఇలా దౌర్జన్యంగా, ఇవాళ పోలీసు వ్యవస్థ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ ప్రతిపక్ష పార్టీలను చూడకుండా ఇవాళ న్యాయం కోసం పోరాటం చేసినటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా ఇవాళ లాఠీ చార్జ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఈరోజు ఇంత దారుణమా? ఈరోజు హిందువుల పట్ల నువ్వు ముస్లింవా క్రిస్టియన్ అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ముస్లింవా క్రిస్టియన్వా? ఈరోజు హిందువుల పైన నువ్వు ఇంత కక్షపూరితంగా ఉంటావా? ఈరోజు హిందువుల పైన ఇంత దాడి చేస్తావా? ఈరోజు అయ్యప్ప సమ్మాలన్న నా పైన గొంతు పట్టి పిసికి కాళ్ళతో తంతు బూట్లతో తంతు ఈ పోలీసులు ఈ విధంగా తయారయ్యారంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉన్నారు అన్నది. అసలు నిన్న మీటింగ్ లో సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడిండు? సంబంధం లేకుండా అసలు నిన్న అది దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదు, సందర్భం కాదు, అసలు ఆ టాపికే రాలేదు. అట్లాంటప్పుడు ఎందుకు మాట్లాడిండు అంటే వాళ్ళ మెప్పు కోసం, అంటే కాంగ్రెస్కి మేము కూడా మీ వాళ్ళమే అని చెప్పడానికి సభాముఖంగా మాట్లాడిండు. దాన్ని ఎట్లా తప్పు? అది ఆయన మాట్లాడింది 100% తప్పు. మహిళలకి చాలా దెబ్బలు తగిలినాయండి. మా స్టేట్ అధ్యక్షురాలకి మొత్తం గోడు కూడా ఇరిగిపోయింది. అంతలాగా పోలీసులు ఇలాగా ప్రవర్తిస్తారేంటి? ఏం చేస్తామని హిందూ ధర్మం గురించి మేము మాట్లాడడానికి వచ్చాం. తప్పుగా మాట్లాడే సీఎం ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? మన ధర్మం గురించి ఎందుకు మాట్లాడాలి? అసలు అది రాజకీయం ఉన్నప్పుడు రాజకీయమే మాట్లాడాలి. రాజకీయం ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడాలి. హిందుత్వం గురించి ఎందుకు మాట్లాడాలి? హిందువులు అంటే అంత ఇదిగా ఉన్నారా? వాళ్ళ శక్తి లేదా? ఐకమత్యత బాగా వచ్చింది. ఇప్పుడు భయపడాలి. ఇంకా సీఎం ఆయన అసలు రిజైన్ చేస్తే మంచిది. ఇంకా ఏ రకంగానైతే మరి నిన్న సమావేశంలో మాట్లాడిండో ఆ మాటలకు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. మరి మా రాష్ట్ర అధ్యక్షురాలు ఏం చేసింది అక్కడ మాట్లాడడానికి వెళ్తున్నారు. మరి ఈ రకంగా ఘోరంగా కాలం దొక్కడము, పోలీసులు ఎక్కడికక్కడ నూకేస్తా ఉన్నారు. అంటే ఈ పోలీసులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందా? ప్రజలకు రక్షకుల్లా లాగున్నారా లేక భక్షకుల్లా లాగున్నారా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏమన్నా అనొచ్చా? నువ్వు హిందువు కాదా? మరి మతం బారిపో, నువ్వు కూడా ఒక ముస్లిం లాగా బారిపో, అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. కానీ మేము ఇప్పుడు చెప్తున్నాం, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే ఏ గుళ్ళల్లో కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మరి అడుగు పెట్టొద్దు. మరి ఇప్పుడు అంటారు కదా కాంగ్రెస్ నాయకులు ఏం తప్పు చెప్పలేదు, మీరే వక్రీకరిస్తున్నారని. సరే మేమే వక్రీకరిస్తున్నాం అనుకున్నాము, కానీ మీరెవరు కూడా మరి ఆ గుళ్ళకి రాకండి. మీకు నమ్మకం లేదు కదా, మీరెవరు కూడా రావద్దు ఈ రోజు నుంచి. మేము అదే మాట చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు దేవుళ్ళని నమ్మినట్టయితే అందరూ హిందూ సమాజానికి వత్తాసు పలుకుతూ మీరందరూ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి క్షమాపణలు చెప్పియండి. ఇదే మొత్తం కాంగ్రెస్ నాయకులకు మేము చెప్పదలుచుకున్నాం.